స్టార్ హీరోలు తెలుగు సినిమాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు నేరుగా తెలుగులో నటించి సక్సెస్ సాధించారు. ఆ తర్వాత వారి బాటలో కార్తీ కూడా ఊపిరి చిత్రంలో చేసి సత్తా చాటుకున్నాడు. ఇక మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ తన సొంత భాష అయిన మలయాళం కన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తున్నాడు. ఈ బాటలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. నటుడిగా, సింగర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుకున్న ధనుష్ ఇప్పుడు తెలుగులో కూడా తన టాలెంట్ ను చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో హీరోతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరినైనా ఓన్ చేసుకునే అలవాటు మన తెలుగు వాళ్లకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే చాలా మంది నటీనటులు మన తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ధనుష్ కూడా తాను నటించిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నా కూడా ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. అలాంటి సమయంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ చిత్రంతో ధనుష్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఇక రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర చిత్రంకైతే టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నా కూడా ఎక్కువ మార్కులు ధనుష్ కే దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బెగ్గర్ గా నటించిన సన్నివేశాలకు మన ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ధనుష్ యాక్టింగ్ కు సోషల్ మీడియాలో సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ నాట ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. గడిచిన 5 రోజుల్లో ఈ చిత్రం 98 కోట్లకు పైగా కలెక్షన్ సాధించగా ఇందులో తెలుగు రాష్ట్రాల నుండే 42.65 కోట్ల వసూళ్లు అందుకుంది. కాగా ధనుష్ ఇక తెలుగు నాట కూడా వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కాకపోతే కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ధనుష్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలో తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ అట్లూరితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. ఈ చిత్రం తర్వాత ధనుష్ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన ధనుష్ కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేయనున్నట్లుగా తెలుస్తుంది.